హాయ్ హలో నమస్తే అండి. నా పేరు గణేష్. వెల్కమ్ బ్యాక్ టు బాలామెట్ ట్యూటోరియల్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే కాన్సెప్ట్ ఏంటంటే ఫ్రమ్ ద ఫ్లూయిడ్ కైనమెటిక్స్ నుండి అట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లూయిడ్ ఫ్లోస్ నుండి కంప్రెసిబుల్ అండ్ ఇన్కంప్రెసిబుల్ గురించి మనం డిస్కస్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో అండ్ వాట్ ఈస్ కంప్రెసిబుల్ అండ్ వాట్ ఈస్ ఇన్కంప్రెసిబుల్ అంటే బిఫోర్ గా ఇక్కడ కంప్రెసిబుల్ ఫ్లూయిడ్స్ లో టూ టైప్స్ ఆఫ్ ఫ్లూయిడ్స్ అనేవి ఉన్నాయి. ఏంటంటే అవి టూ టైప్స్ ఆఫ్ ఫ్లూయిడ్స్ అనేది లిక్విడ్స్ అనేవి ఫస్ట్ వన్ అండ్ గ్యాసెస్. సో దీస్ టూ ఆర్ ఫ్లూయిడ్స్. ఓకే, సో ఈ టూ ఫ్లూయిడ్స్ లో యాక్చువల్ గా గ్యాసెస్ అనేది కంప్రెసిబుల్, లిక్విడ్స్ అనేది ఇన్కంప్రెసిబుల్. ఏమా? సో ఇప్పుడు చూడండి, కంప్రెసిబుల్ అండ్ ఇన్కంప్రెసిబుల్ ఫ్లూయిడ్ ఫ్లో. ఇక్కడ ఫ్లూయిడ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ గ్యాస్ అనేది నేను తీసుకుంటే, ఫస్ట్ కేస్ గ్యాస్ అనేది తీసుకుంటే, గ్యాస్ అనేది కంప్రెసిబుల్ ఫ్లూయిడ్స్. ఓకే, సో ఇక్కడ కంప్రెసిబుల్ ఫ్లూయిడ్స్ లో ఫస్ట్ వన్ కంప్రెసిబుల్ ఫ్లూయిడ్స్ లో గ్యాస్ అనేది నేను తీసుకుంటే, గ్యాస్ అనేది కంప్రెసిబుల్ ఫ్లూయిడ్స్ కాబట్టి దీంట్లో డెన్సిటీ అనేది కాన్స్టెంట్ గా ఉండదు. ఎందువల్ల? ఇది సిలిండర్ అనుకోండి. ఈ సిలిండర్ లో ఆల్రెడీ గ్యాస్ అనేది ఫిల్ చేస్తాం కాబట్టి పిస్టన్ రాడ్ తో మనం కంప్రెస్డ్ అనేది చేసేటప్పుడు, సో ఈ డైరెక్షన్ లో కంప్రెస్డ్ అనేది చేసేటప్పుడు దీంట్లో ఉన్న ఎయిర్ పార్టికల్స్ అన్ని దగ్గరికి కంప్రెస్డ్ అవుతాయి, అంటే ఆల్మోస్ట్ కంప్రెసిబుల్. ఓకే, సో కంప్రెసిబుల్ కాబట్టి సో డెన్సిటీ అనేది కాన్స్టెంట్ గా ఉండదు. ఓకే, ఫస్ట్ వన్ డెన్సిటీ ఈజ్ నాట్ కాన్స్టెంట్. డెన్సిటీ అనేది కాన్స్టెంట్ గా ఉండదు. ఓకే, అండ్ ఇట్ ఈస్ చేంజింగ్ ఫ్రమ్, ఇక్కడ నుండి మనం పొజిషన్ అనేది కంప్రెస్డ్ అనేది డైరెక్షన్ లో చేస్తున్నాం కాబట్టి ఇట్ ఈస్ ఫ్రమ్ ఇనిషియల్ స్టేజ్ 1 అనుకుంటే 1 నుండి ఈ డైరెక్షన్ లో కంప్రెస్డ్ అనేది జరుగుతుంది. అంటే పొజిషన్ అనేది చేంజ్ అవుతుంది ఫ్రమ్ వన్ ప్లేస్ టు వన్ పాయింట్ టు అనదర్ పాయింట్ కి. ఓకే, సో సింప్లీ డెన్సిటీ అనేది టోటల్ డెన్సిటీ అనేది నాట్ ఈక్వల్స్ టు 0, కాన్స్టెంట్ కాదు కాబట్టి. ఏమా? సో ఇప్పుడు ఇన్కంప్రెసిబుల్ తీసుకో. ఇన్కంప్రెసిబుల్ ఫ్లూయిడ్స్. సో ఇన్కంప్రెసిబుల్ ఫ్లూయిడ్స్ అంటే ఏంటి? జనరల్ గా లిక్విడ్స్. ఓకే, సో ఈ లిక్విడ్స్ అనేది ఇక్కడ ఇప్పుడు ఈ సిలిండర్ లో గ్యాస్ కు బదులుగా లిక్విడ్ అనేది నేను తీసుకుంటున్నాను. లిక్విడ్ అనేది తీసుకునేటప్పుడు లిక్విడ్ అనేది ఇన్కంప్రెసిబుల్ ఫ్లూయిడ్, అంటే కంప్రెస్డ్ అనేది జరగదు, అంటే డిస్ప్లేస్మెంట్ అనేది కూడా జరగదు. ఇప్పుడు నేను ఫస్ట్ ని డైరెక్షన్ లో పుష్ చేసినప్పటికి కూడా డిస్ప్లేస్మెంట్ అనేది ఫ్రమ్ వన్ పాయింట్ టు అనదర్ పాయింట్ కి డిస్ప్లేస్మెంట్ అనేది జరగదు. ఏమా? సో కాబట్టి ఇక్కడ డెన్సిటీ అనేది కాన్స్టెంట్. డెన్సిటీ అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది. అంటే ఈ ఫ్లో అనేది జరిగేటప్పుడు, కంప్రెషన్ అనేది జరిగేటప్పుడు కంప్లీట్ గా 100% డెన్సిటీ అనేది కాన్స్టెంట్ అనేది మనం చెప్పలేము. బట్ డెన్సిటీ లిక్విడ్స్ లో డెన్సిటీ అనేది కాన్స్టెంట్. ఓకే, సో బికాస్ ఆఫ్ లిక్విడ్స్ అనేది ఇన్కంప్రెసిబుల్ ఫ్లూయిడ్స్ కాబట్టి అది కంప్రెస్డ్ అనేది జరగదు కాబట్టి సో డెన్సిటీ అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది. సో ఇక్కడ నేను కంప్రెస్ చేసేటప్పుడు అన్ని కూడా ఫ్లూయిడ్ పార్టికల్స్ కాబట్టి, ఫ్లూయిడ్ పార్టికల్స్, గ్యాస్ పార్టికల్స్ కాదు, ఫ్లూయిడ్ పార్టికల్స్ కాబట్టి సో కంప్రెస్డ్ అనేది జరగదు. సో కాబట్టి సో డి రో బై డిటి ఈక్వల్స్ టు 0 ఇన్కంప్రెసిబుల్ లో. ఇది మ్యాథమెటికల్ ఫార్మేషన్. ఓకే, సో దీన్ని మనం ఏమని అంటామంటే టోటల్ డెరివేటివ్ ఆఫ్ డెన్సిటీ ఈక్వల్స్ టు 0 ఆర్ టోటల్ మెటీరియల్ డెరివేటివ్ ఆఫ్ డెన్సిటీ ఈక్వల్స్ టు 0. ఏ విధంగా అయినా సరే దీన్ని మనం పిలవచ్చు దీంట్లో. ఓకే, సో దీన్ని అగైన్ మ్యాథమెటికల్ అనాలిసిస్ లో రాద్దాం. సో యాక్చువల్ గా డి రో డెన్సిటీ బై డిటి ఈక్వేషన్ ఏంటి? మనం లాస్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసాం. వెలాసిటీ ఇంటూ ప్లస్ డో బై డో టీ ఇంటూ డెన్సిటీ. ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోలో చెక్ చేసాం దీన్ని. సో దీన్ని మీరు V bar ఇంటూ
డెన్సిటీ ప్లస్ డో బై డో టీ ఇంటూ డెన్సిటీ. సో దిస్ ఈస్ ద డి రో బై డిటి. ఈ విధంగా మనం రాసుకోవచ్చు. ఇదేంటి ఇక్కడ, ఇది కన్వెక్టివ్ పాయింట్, ఇది లోకల్ పాయింట్. ఓకే, సో కన్వెక్టివ్ పాయింట్ అనేది ఏంటి, యు డో బై డో ఎక్స్ ప్లస్ వి డో బై డో వై అంతేనా, ప్లస్ డబ్ల్యూ డో బై డో జెడ్. ఓకే, ఇంటూ డెన్సిటీ ప్లస్ డో డెన్సిటీ బై డో టీ ఈక్వల్స్ టు డి రో బై డిటి. ఏమా, సో ఇప్పుడు ఈ డైరెక్షన్ అనేది వెలాసిటీ అనేది మనం ఏ విధంగా మనం తీసుకొచ్చి ఇక్కడ యూ ఇంటూ డో రో బై డో ఎక్స్ ప్లస్ వి ఇంటూ డో రో బై డో వై ప్లస్ డబ్ల్యూ ఇంటూ డో రో బై డో జెడ్ ప్లస్ డో రో బై డో టీగా తీసుకోవటం అనేది జరుగుతుంది. యాక్చువల్గా ఇదేంటి, డో రో బై డో టీ అనేది ఈక్వల్స్ టు 0 అంటే ఇక్కడ ఈక్వల్స్ టు 0. ఏమా, సో ఇది సింపుల్ మ్యాథమెటికల్ అనాలిసిస్. సో ఇది కంప్లీట్గా కన్వెక్టివ్ పాయింట్, ఇది లోకల్ పాయింట్. సో దీన్ని మనం ఇన్కంప్రెసిబుల్ ఫ్లూయిడ్ ఫ్లో అని చెప్పడం అనేది జరుగుతుంది. ఇది సింపుల్ మ్యాథమెటికల్ అనాలిసిస్. అండ్ అనదర్ ఫ్లూయిడ్ ఫ్లో, రొటేషనల్ అండ్ ఇర్రొటేషనల్ ఫ్లో. అంటే ఫ్లూయిడ్ అనేది ఫ్లో అనేది జరిగేటప్పుడు రొటేషనల్ అండ్ ఇర్రొటేషనల్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఇది వన్ ఆఫ్ ద ఫ్లూయిడ్ ఫ్లో. కాబట్టి ఇఫ్ ద ఫ్లూయిడ్ పార్టికల్ దట్ హ్యాపన్స్ టు ఆక్యుపై దట్ పాయింట్ ఇన్ ఏ స్పేస్, అంటే ఫ్లూయిడ్ అనేది ఫ్లో అనేది జరుగుతున్నప్పుడు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా ఇక్కడ మనకి ఫ్లూయిడ్ అనేది ఫ్లో అనేది జరుగుతుంది ఇలా. సో ఫ్లూయిడ్ ఫ్లో అనేది జరిగేటప్పుడు ఇన్ దట్ రీజన్ ద పార్టికల్ ఈజ్ రొటేటింగ్, అంటే పార్టికల్ అనేది రొటేషన్ అనేది జరుగుతూ ఫ్లో ఇన్ ద సేమ్ స్ట్రీమ్ లైన్ అనేది జరిగితే దాన్ని రొటేషనల్ ఫ్లూయిడ్ ఫ్లోగా మనం తీసుకుంటాం. ఓకే, సెకండ్ వన్, ఇఫ్ ద ఫ్లూయిడ్ పార్టికల్ దేర్ ఆర్ నాట్ రొటేటింగ్, ఇక్కడ ఫ్లూయిడ్ పార్టికల్ అనేది రొటేషన్ అనేది జరగకుండా సో ఎలా ఉన్న ఫ్లూయిడ్ పార్టికల్ అలాగే అదే స్ట్రీమ్ లైన్ గుండా మూవ్ అయితే దాన్ని రొటేషనల్ ఫ్లూయిడ్ ఫ్లో అని అంటాం. ఒక ఎగ్జాంపుల్ అనేది చూడండి. ఇక్కడ మనం ఈ ఎగ్జాంపుల్లో ఇలా ఒక బౌండరీ లేయర్ అనేది ఈ విధంగా తీసుకోండి. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ వెలాసిటీ ఫ్లో అనేది ఇది వెలాసిటీ గ్రేడియంట్. ఓకే, సో దిస్ ఈస్ ద వెలాసిటీ గ్రేడియంట్. ఈ వెలాసిటీ గ్రేడియంట్ లో సో వెలాసిటీ అనేది గ్రాడ్యువల్లీ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, అండ్ ఒకే దగ్గర కాన్స్టెంట్ వెలాసిటీ అనేది మూవింగ్ అనేది జరుగుతుంది. ఇది కాన్స్టెంట్ వెలాసిటీ. సో ఇక్కడ వరకు. ఇప్పుడు బౌండరీ లేయర్ కేస్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఒక బౌండరీ లేయర్ అనేది ఈ విధంగా మనం తీసుకోండి. ఇలా ఈ విధంగా బౌండరీ లేయర్ అనేది తీసుకోండి. ఇప్పుడు ఇక్కడ వెలాసిటీ అనేది గ్రాడ్యువల్ గా వెలాసిటీ గ్రేడియంట్ అనేది ఉంది కాబట్టి వెలాసిటీ అనేది ఇక్కడ యూ అనుకుంటే u+1 u+2 u+ అంటే గ్రాడ్యువల్ గా వెలాసిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడికి వచ్చేసరికి వెలాసిటీ అనేది కాన్స్టెంట్, ఇక్కడికి వచ్చేసరికి క్యాపిటల్ యూ వెలాసిటీ అనుకుంటే ఇది యూ సేమ్ వెలాసిటీతో మూవింగ్ అనేది జరుగుతుంది. ఇప్పుడు ఈ స్ట్రీమ్ లైన్ లో వచ్చిన ఫ్లూయిడ్ పార్టికల్ అనేది ఈ స్ట్రీమ్ లైన్ లో వచ్చిన ఈ ఫ్లూయిడ్ పార్టికల్ అనేది ఇలా డైరెక్షన్ అని ఇలా తీసుకుంటే ఈ ఫ్లూయిడ్ పార్టికల్ యొక్క డైరెక్షన్ అనేది సో అబోవ్ ద బౌండరీ లేయర్ కాబట్టి ఇది ఫ్లూయిడ్ పార్టికల్ అనుకోండి, ఇది ఫ్లూయిడ్ పార్టికల్ అనుకుంటే ఎనీ పాయింట్ ఇట్స్ నాట్ రొటేటెడ్, ఒకేలాగా ఫ్లూయిడ్ అనేది జరుగుతుంది. వెలాసిటీ అనేది ఈ విధంగా మూవింగ్ అనేది జరుగుతుంది. అంటే మీరు తీసుకున్న ఫ్లూయిడ్ పార్టికల్ అనేది చేంజ్ అనేది జరగలేదు. ఓకే, సో దట్ మీన్స్ అబోవ్ ద బౌండరీ లేయర్ సో ఇర్రొటేషనల్ ఫ్లో. సో ఇక్కడ చూడండి, ఇది బౌండరీ లేయర్ కదా, ఇది బౌండరీ లేయర్. ఈ బౌండరీ లేయర్ కింద వెలాసిటీ అనేది గ్రాడ్యువల్లీ చేంజ్ అవుతుంది. అంటే దీంట్లో ఇది స్ట్రీమ్ లైన్ అనుకోండి, ఇది ఒక వెలాసిటీ కాబట్టి ఈ వెలాసిటీ అనేది ఒక స్ట్రీమ్ లైన్ అనుకోండి. ఈ స్ట్రీమ్ లైన్ లో ఈ ఫ్లూయిడ్ పార్టికల్ అనేది ఇలా నెంబర్ ఆఫ్ ఫ్లూయిడ్ పార్టికల్స్ అనేవి తీసుకుంటే సో ఫస్ట్ ఇనీషియల్లీ రొటేషన్ అనేది జరుగుతుంది. ఓకే, అండ్ అగైన్ ఇక్కడికి వచ్చేసరికి కంప్లీట్ గా డైరెక్షన్ రొటేషన్ అవుతుంది. ఇక్కడికి వచ్చేసరికి కంప్లీట్ గా ఈ డైరెక్షన్ లో ఈ విధంగా రొటేషన్ అవుతుంది. అంటే ఇక్కడ ఫ్లూయిడ్ పార్టికల్ అనేది కంప్లీట్ గా రొటేషన్ అనేది జరుగుతూ సేమ్ స్ట్రీమ్ లైన్ లో ఫ్లో అనేది జరుగుతుంది. దట్ మీన్ దిస్ ఈస్ ద
రొటేషనల్ ఫ్లూయిడ్ ఫ్లో పార్టికల్ గా మనం తీసుకుంటాం. ఇది ఒక ఎగ్జాంపుల్ గా మనం తీసుకోవచ్చు ఇక్కడ. ఓకే, ఇదేంటి ఫ్లూయిడ్ పార్టికల్, రొటేటింగ్ ఫ్లూయిడ్ పార్టికల్, రొటేటింగ్ ఫ్లూయిడ్ పార్టికల్. ఇది ఇర్రొటేషనల్ ఫ్లూయిడ్ పార్టికల్. సో దీన్ని మనం రొటేషనల్ ఇర్రొటేషనల్ ఫ్లూయిడ్ ఫ్లో అని పిలవడం అనేది జరుగుతుంది. సో ఇఫ్ ద ఫ్లూయిడ్ పార్టికల్ దట్ హ్యాపన్స్ టు ఆక్యుపై, ఫ్లూయిడ్ పార్టికల్ దట్ హ్యాపన్స్ టు ఆక్యుపై, ఇది ఫ్లూయిడ్ పార్టికల్ అనేది, దట్ హ్యాపన్స్ టు ఆక్యుపై దట్ పాయింట్ ఇన్ ఏ స్పేస్, ఇక్కడ మనం తీసుకున్న స్పేస్ లో ఈజ్ రొటేటింగ్ అయితే, సో దాన్ని రొటేషన్ అని, అంటే ఇది ఈ పాయింట్ అనేది ఈ స్పేస్ లో వాడు ఇచ్చిన స్పేస్ లో రొటేషన్ అనేది జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఇట్స్ మూవింగ్ ఇన్ దిస్ డైరెక్షన్, కాబట్టి దీన్ని రొటేషనల్ ఫ్లూయిడ్ ఫ్లో పార్టికల్ గా మనం పిలుస్తాం. అండ్ ఈ ఫ్లూయిడ్ పార్టికల్ దేర్ ఆర్ నాట్ రొటేటింగ్, అంటే చూడండి సేమ్ పొజిషన్ ఒకేలాగా మనకు కనబడుతున్నాయి. ఇట్స్ నాట్ రొటేటింగ్. ద టైప్ ఆఫ్ ఫ్లూయిడ్ పార్టికల్ ఇస్ కాల్డ్ ఇర్రొటేషనల్ ఫ్లూయిడ్ ఫ్లో అని పిలవటం అనేది జరుగుతుంది. ఏమ్మా?